హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఏం స్పెషల్ చేసుకుంటున్నామో చెప్పను. లాస్ట్లో మీరే గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అంటే ఇప్పుడు కింద పెట్టిన టైటిల్ చూసి గెస్ట్ చేస్తారు, బట్ స్టిల్ మీరు గెస్ట్ చేయండి. హెల్దీ ఫ్రైడ్ రైస్ అనమాట, వితౌట్ ఎనీ సాసెస్. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే మనం అన్ని సాసులు అవి ఇవి వేస్తేనే టేస్ట్ వస్తుంది అనుకుంటాం. వెజిటేబుల్స్తోనే ఎక్సలెంట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం ఆనియన్స్ నార్మల్గానే వేసుకోవచ్చు. మీకు తెలుసా, ఆనియన్స్ మనం ఎలా కట్ చేస్తే దాని ఫ్లేవర్ అలా వస్తుంది అనమాట. ఎప్పుడు ఒకే ఫ్లేవర్లో ఉండదు. అడ్డంగా కట్ చేస్తే ఒక ఫ్లేవర్, నిలువుగా కట్ చేస్తే ఒక ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్. ఖచ్చితంగా మీరు కట్ చేసి తిని ట్రై చేస్తే కానీ అది అర్థం కాదు. నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం వెల్లుల్లి, ఈ అల్లం ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ అంటే అదేదో బయటవి కాదు, ఎండుమిరపకాయని ఇంచితే వస్తుంది కదా అదే. దాని తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యాబేజ్ ఉంటే క్యాబేజ్, మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఉడికిన తర్వాత మనం ఏమీ లేదు, కాసేపు ప్యాన్ పోస్ట్ చేసి రైస్ వేసేసుకొని ఫ్రై చేసి తినేయడమే. మోస్ట్ హెల్తీయెస్ట్ ఫ్రైడ్ రైస్ ఇది. ఏమీ లేదు, సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఎప్పుడు సాల్ట్ చెప్పడం మర్చిపోతాను నేను. సాల్ట్ వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడమే. దట్స్ ఇట్. ఆ టేస్టీ అండ్ హెల్తీ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ. ఈ రెసిపీ ఖచ్చితంగా అందరూ తినాలి, బికాజ్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ వెజీస్, ఫైబర్స్. సో పైల్స్ ఇలా ఉంటే మనం కొంతమంది బయట తినడానికి ఇష్టపడం, బికాజ్ అది పైల్స్ని ఎక్కువ చేస్తుందేమో, హెమరాయిడ్స్ ఎక్కువ అవుతావేమో. ఇలాంటిది బెస్ట్ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్తీగా ఉంటుంది, డైట్కి ఉపయోగపడుతుంది, అండ్ కార్బ్స్ కూడా తక్కువ. లాస్ట్లో కొత్తిమీర కలుపుకొని ఫినిష్.